అరే రంగయ్య, నువ్వు చాలా అలర్ట్గా ఉండాలి. అయినా నువ్వు డ్యూటీలో ఉండగా ఒక్క ఈగ కాదు, ఒక దోమ కూడా లోపల నుంచి బయటికి, బయట నుంచి లోపలికి రాకూడదు, పోకూడదు. చాలా చాలా అలర్ట్గా ఉండాలి. వాచ్మెన్ చరిత్రలో ఈ రంగయ్య ఓ నూతన అధ్యాయం కావాలి. కాపలా కులానికి నేను మార్గదర్శకుడిని కావాలి. నా ప్రతి కదలిక ఓ మైలురాయి కావాలి. అసలు వాచ్మెన్ల జీవితాల చరిత్ర పుటలో ముఖ చిత్రం నీ బొమ్మ కావాలి. ఒక్క మచ్చ కూడా పడకూడదు. ఎవరో? హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్. రండి రండి రండి. నువ్వు గల్ఫ్ బంకుల్లో దాక్కున్నా మేము కనుక్కోగలం. నిజమైన ప్రేమే ఉంటే ఎలాగైనా కలుస్తారు. నిజమైన స్నేహం ఎక్కడున్నా, స్నేహితులు ఎక్కడున్నా కలిసేలా చేస్తుంది. అదేరా స్నేహం. అందుకే అది మీ ప్రేమ నాకు తెలియదంట్రా. రంగయ్య, ఎందుకు నీకు నువ్వే తలకు మించిన భారాన్ని నెత్తిన పెట్టుకుంటావు? ఏంట్రా ఏం మాట్లాడుతున్నావురా? నేను తప్పు చేసినట్టు, చేయకూడదు పని చేసినట్టు, అడుక్కు తిన్నట్టు అలా హేళనగా మాట్లాడతావేంటి? ఇదిగో నేను బాధ్యతగా పనిచేస్తున్నాను. రంగన్న, మనం నెత్తికెక్కించుకోవాల్సింది కిక్కు కానీ బాధ్యతలు కాదు అని అడ్వైస్ ఇచ్చిన నువ్వే ఇప్పుడు పని చేయటం ఏమైనా బాగుందా? రేయ్, ఏంట్రా ఇది? ఇప్పుడే జీవితంలో 4 పైసలు వెనకేసుకుని కుటుంబానికి ఆదరాగా నిలుద్దాం అనుకుంటున్నాను. మీరేమిట్రా అదని ఇదని అవమానమని గుడ్డని గూసని మాట్లాడుతున్నారు? ఏంటో రంగన్న, నువ్వేదేదో కొత్తగా కుటుంబం, సంపాదన, బాధ్యత అని అర్థం కాని భాషలో అంటున్నావు. అసలు మేము నీతో కూర్చొని మాట్లాడదామని వచ్చాం, నువ్వేమో ఇలా మాట్లాడుతున్నావు. అవును గాని మేము రావటం వల్ల నీకేమి డిస్టర్బెన్స్ లేదు కదా? డిస్టర్బెన్స్ ఏం లేదురా, కానీ ఇప్పుడు నేను సెక్యూరిటీ డ్యూటీలో ఉన్నాను కదా. మీతో మాట్లాడుతూ గుర్తుంటే ఎవడన్నా ఇన్స్పెక్షన్కి వస్తే బాగుంటుందా? రేయ్, నన్ను తప్పుగా అనుకుంటారు కదా? కదా, అందుకే యూ డోంట్ వరీ. నీకు మాట రాకుండా ఈ పక్కన ఓ సైడ్కి ఎవ్వరికి కనిపించకుండా కూర్చుంటావు. అక్కడ కూర్చోకూడదురా, నా మాట వినట్రా. ఏమిట్రా ఇదంతా? ఇక్కడ ఏం చేస్తున్నారా? బాటిలేంట్రా, గ్లాసులేంట్రా, చిప్స్ ఏమిట్రా? ఏదో మాట్లాడాలన్నారు, ఇదేమిట్రా? రంగన్న, ఒట్టి చేతులతో మాట్లాడితే అవి ఒట్టి మాటలు. ఇలా విస్కీతో మాట్లాడితేనే విషయం ఉన్న మాటలవుతాయి. ఒరు దుర్మార్గులారా, నన్ను డిస్టర్బ్ చేయనని ఇక్కడే దుకాణం పెట్టారేంట్రా? ఏమిట్రా ఇదంతా? ఎవడన్నా చూస్తే నా ఉద్యోగం పోతురా. ఇప్పుడు చెప్తున్నాను రంగన్న, ఇది నీకు కాదు, మా ముగ్గురికి. నువ్వు తాకూడదు రంగయ్య, నువ్వు అలా కూర్చొని చూస్తూ ఉండు, మేము ఇలా జాలీగా తాగుతూ ఉంటాం. తెల్లారిపోయింది రంగన్న, లెగు రంగన్న. రంగన్న తెల్లారిపోయింది, లెగు లెగు రంగన్న. ఇప్పుడు 6 అయింది, 8కి కానీ మా స్టాఫ్ రారు. నువ్వు పడుకో. ఈ కలికాలంలో అంత తొందరగా ఎవడొస్తాడరా? కానీ నువ్వు పడుకో. కలికాలం లేదు, గిలికాలం లేదు, తెల్లారిపోయింది, లెగు రంగన్న. లెగమని చెప్తుంటే రంగన్న. అమ్మో అమ్మో, అయిపోయిందిరా నాయనో, అంతా అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది. ఓరు నాయను, ఇప్పుడు ఎట్టాగురా నాయను? రేయ్ లెగండి రా, తొందరగా లెగండి. రంగన్ వల్ల మనకు బ్యాడ్ టైం వచ్చేలా ఏంట్రా? తొందరగా లెగండి. ఓరు నాయను, ఏరి వీళ్ళు. ఓరి దుర్మార్గులారా, వెళ్ళిపోయారా, నన్ను మోసం చేసి వెళ్ళిపోయారా. ఇప్పుడు మా ఓనర్కి నేను ఏం బదులు చెప్పుకోవాలరా? ఏం చెప్తే ఆయన ఒప్పుకుంటాడరా? ఒప్పుకున్నా నమ్ముతాడరా? అమ్మో, నమ్మడు.
నా చరిత్ర తిరగరాసేస్తాడ్రా నాయనో. ఓర్ నాయను, ఓ అమ్మో, ఓర్ నాయను. ఒరేయ్, నువ్వు ఓ మనిషివేనా? కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఏదో కుటుంబం కష్టకాలంలో ఉంది కదా, సాయం చేద్దామని పనిస్తే ఇదేనా నువ్వు చేసే పని? నీకన్నా ఓ కుక్కని పెంచుకున్నా పోయేదిరా. చిచి, నీది ఓ జన్మేనా? సిగ్గు శరం ఉందా నీకు? బాధ్యతగా పనిచేయాల్సిన వాడివి తాగి డాన్స్ చేస్తావా? అవుట్, గెట్ అవుట్. నువ్వు ఈ జన్మలో ఏ పనికి పనికిరావు. గెట్ అవుట్, పోరా పో. రావయ్యరా, నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఇంకా రాలేదేమిటా అనుకున్నాను. సరిగ్గా టైంకి వచ్చావు. అవును, ఇవాళ ఎంత లేట్ అయిందేంటి? చాలా అలసిపోయినట్టుగా ఉన్నావు. రాత్రంతా మేలుకొనే ఉన్నావా? అది ఏంటయ్యా, రోజు హుషారుగా పాటలు పాడుకుంటూ ఏళ్ళ వేస్తూ వచ్చేవాడివి. ఈరోజేంటి నీరసంగా మొహం వేలాడేసుకుని వచ్చావు? నీరసం లేదు, డల్లు లేదు. ఇదిగో ఈ బాకీ తీసుకో భాగ్యం. భాగ్యం, అసలు ఏం జరిగిందంటే... అరే ఏంటయ్యా ఇది? బాక్స్ అంతా శుభ్రంగా కడిగి తీసుకొచ్చావు. అదేంటి భాగ్యం, శుభ్రంగా తిన్న తర్వాత బాక్స్ కడిగి పెట్టుకోవాలి కదా. మంచిదేలే, మంచి అలవాటు కూడా. ఇదిగో నీకిష్టమని ఇడ్లీలోకి అల్లం చట్నీ సాంబారు చేశాను. నువ్వెళ్ళి స్నానం చేసిరా, తిందు గాని. అల్లం చట్నీ సాంబారా? సరే తిందాంలే. ఏంటయ్యా, అల్లం చట్నీ అనగానే అంత దూరం నుంచి లొట్టలేసేవాడివి. ఇవాళ ఏమైంది నీకు? ఇప్పుడు మాత్రం ఏమన్నానే, లొట్టలు వేస్తూనే ఉన్నా, కానీ నీళ్లు మాత్రం వేరే చోట ఊరుతున్నాయి. ఇదిగో ఆ చీపురు ఇక్కడ ఇల్లు ఉడిచి పెడతా. ఏంటయ్యా ఇది? నువ్వు ఇల్లు చిమ్ముతావా? ఈ పనులన్నీ ఆడాళ్ళు చేసుకునేవి. నువ్వెళ్ళి స్నానం చేసిరావయ్యా, ఇవన్నీ నేను చూసుకుంటానుగా. అదేంటి భాగ్యం, పని అంటే పనే. పనులకి ఆడ పనులు మగ పనులను ఉంటాయా? ఆడ మగ సమానం అనే సిద్ధాంతాన్ని నమ్మిన వాడిని. సపోజ్ నువ్వు అన్నం వండితే నేను కూరలు వండుతా, నువ్వు బట్టలు తీతే నేను పిండి ఆరేస్తా, నువ్వు కూరలు తిరిగావనుకో నేను తీసి తిరగమూతలో వేస్తా. భార్య కష్టపడి పనిచేస్తుంటే బాధ్యత లేకుండా చూస్తూ ఉండే మొగాడిని కాదు నేను. శ్రమంతా నీదైతే చూస్తూ ఊరుకుంటే లోకం నా మొహాన్ని ఉమ్మేదు. నీ మాటలన్నీ వినడానికి బాగానే ఉన్నాయి, కానీ దాని వెనుక ఏదో అర్థం మతలబు ఉన్నట్టు అనిపిస్తున్నాయి నాకు. ఏదో తేడాగా ఉందయ్యా నీ వ్యవహారం. మట్టి బుర్ర, తేడా లేదు పేడా లేదు. మతలబు అంటే మతలబే. అయినా భార్యకు మాయ మాటలు చెప్పాల్సిన పనే ఉందే నాకు. సరే గాని అది ఈ రోజు నెల జీతం వస్తుందన్నావు, ఏవి ఆ డబ్బులు ఇవ్వు. నెల జీతం? ఓ శాలరీయా? శాలరీ అంటే జీతం, జీతం అంటే అది. శాలరీ అంటే నాకు తెలుసు గాని ఇప్పటిదాకా ఊపిరి సలపకుండా తెగ మాట్లాడేశావు. తీరా డబ్బులు అడిగేసరికి ఏంటి తెగ నసుకుతున్నావు? మాటలు మెలికలు తిరుగుతున్నాయి. శాలరీ కష్టపడి పనిచేస్తే కదా శాలరీ ఇచ్చేది, లేకపోతే హళ్ళీకి హళ్ళీ సున్నాకు సున్నా. ఏంటయ్యా, పని చేస్తేనే అదేదో అధికారం అన్నావు. పనికెళ్ళలేదా? వెళ్ళే పనికనే వెళ్ళే, కానీ అక్కడ చిన్న పొరపాటు జరిగింది భాగ్యం. పొరపాటు జరిగిందా? అవునే భాగ్యం. ఎలా జరిగింది? మరేం లేదు, అదే మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, అలా 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 జస్ట్ తప్పు అలా దొర్లింది. అంటే వాళ్ళు నువ్వు కలిసి తాగేశారు. నువ్వు తాగి తందనాలాడి డబ్బులన్నీ అవజేసేసావు, వాళ్ళు నిన్ను తన్ని తరిమేశారు. యు ఆర్ గ్రేట్ భాగ్యం, వెరీ వెరీ జీనియస్. కరెక్ట్ పాయింట్ పట్టేశావు. యు ఆర్ టూ ఇంటెలిజెంట్ అండ్ జీనియస్. భాగ్యం, ఇలాంటి ఆయుధాలు తీసుకుని మొగుడి మీద యుద్ధం ప్రకటించడం అంత మంచిది కాదు. నువ్వు కాదు కూడదు అంటే ఇదిగో లోపలికి వెళ్ళి డిస్కషన్ చేసుకుందాం. లోపలికి వదా. నీతో మాటలకు వినే మంచితనం అనేది. మనిషికో మాట గొడ్డుగా దెబ్బ అన్నారు, నువ్వు గొడ్డుగా హీరం. నీతో మాట్లాడమే అనవసరం అయ్యా. చిచ్చి, ఇల్లు చెబుతానంటావా? మరి ఇంట్లో ఇంత జరిగినా కాస్త కాకపోతే కాస్తైనా బుద్ధి రాలేదా నీకు? ఇంట్లో ఇద్దరు మగాళ్ళున్నారని నమ్మి వీరులని సూర్యులని డాంబికాలకు పోయి సవాళ్లు విసిరాను. వాడు చూస్తే నీలానే పట్టించుకునే లక్షణాలేం కనపడటం లేదు. మిమ్మల్ని చూస్తుంటే నా కూతురు నేను అత్తారింటికి పంపుతానన్న నమ్మకం కూడా లేకుండా పోయింది. అసలు ఆ దేవుడు నీకింత సిగ్గుమని జన్మ ఎలా ఇచ్చాడయ్యా? కాస్తైనా పౌరుషం లేదా నీకు? వెళ్ళవతలకి. అదేంటి భాగ్యం, ఇడ్లీ అన్నావు, సాంబార్ అన్నావు, అల్లం చట్నీ అన్నావు, ఇప్పుడు పో అవతలకి అంటున్నావు. పాపం తగులుతుంది నీకు. ఇదిగో ఇది కనిపిస్తుందా? తిరగేసి నాలుగు తగిలించినా పాపం లేదు. ఇవాళ నుంచి అల్లం చట్నీ కాదు, అన్నం మెత్తు కూడా పెట్టను. ఎక్కడన్నా బెచ్చి మెత్తుకుని తిను, పో అవతలకి. ఇదిగో భాగ్యం, అదేమిటి
ఈ బుజ్జుబట్ట ఆకలికి తట్టుకోలేదన్న సంగతి నీకు తెలుసు కదా. ఇలా చేయటం నీకు ధర్మమా? ఇలా తినటానికి రుచులు ఆశ చూపించి చీ పో అంటాం మోసం కదా. అయ్యో ఆకలిగా ఉందే, ఏం చేయాలబ్బా? అమ్మా అర్చన, ఏదో ప్లేట్లో పెట్టుకుంటున్నట్లున్నావు. ఇడ్లీలు మావయ్య, రండి మావయ్య, మీరు తిందురు గాని. వద్దులే అమ్మా, నువ్వు తిను. ఏంటి మావయ్య అక్కడే కూర్చున్నారు? లోపలికి రండి. ఏముందిలే అమ్మా, మన ఇంట్లో మనం ఎక్కడ కూర్చుంటే ఏమ్మా? అల్లం చట్నీ అనుకుంటాను. అవును మావయ్య. అందుకే అల్లం చట్నీ గుమగుమలు ఆడుతోంది. మా అమ్మ అల్లం చట్నీ చేస్తే ఇలాగే వాసన దంచి కొట్టేదమ్మా. మా బజారంతా ఈ వాసన పీలుస్తూ మా ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేసేవాళ్ళు. ఏంటోనమ్మా, నీ చేతి వంటలో మా అమ్మ హస్తం పడినట్టుంది. అలాగే వాసన వస్తోంది. పోన్లే అమ్మా, మా గోపి అదృష్టవంతుడు. అలా అనకపోతే నా కోసం 2 ఇడ్లీలు తినొచ్చు కదా, నాకు తృప్తిగా ఉంటుంది. అంతేనంటావా? సరే కాని అమ్మా, ఇదిగో నీ తృప్తి కోసం తినమన్నా కూడా తినలేదని నీ మనసు బాధపడుతుందని నేను తింటున్నాను. ఇదిగో అమ్మా, ఇది 2 ఇడ్లీ, కొంచెం అల్లం చట్నీ రాయమ్మా, చాలు. తినేస్తాను, పని అయిపోతుంది. అలాగే మావయ్య. ఇదిగోండి మావయ్య. సిగ్గుమాలోడు, ఇంతకన్నా 4 వీధుల్లో ముష్టెత్తుకుంటే బాగుండేది. ఛీ, పాడు జన్మని పాడు జన్మ. నా కొడుకింట్లో తింటానికి నాకెందుకే సిగ్గు? నీ పని నువ్వు చూసుకో. ఇదిగో రోషాలుంటే సుఖపడలేవు. నిన్ను అమ్మా, అది అంతేలే, నువ్వేం పట్టించుకోకు. వరలక్ష్మి, వస్తున్నా. ఇదిగోండి టిఫిన్ బాక్స్. బయలుదేరుతాను మరి. బ్యాగ్ తెచ్చిస్తానుండండి. నమస్తే సార్. మీరు? మేడం గారు వాళ్ళ రెండో అమ్మాయి పెళ్లి సంబంధం కోసం ఫోటోలు తీసుకురమ్మన్నారు, అవి తీసుకొచ్చాను సార్. అలాగా. వరలక్ష్మి, వచ్చేస్తున్నా. నమస్కారం అమ్మా. నమస్కారం. రండి. పెళ్లి కొడుకుల ఫోటోలు తీసుకొచ్చారా? తీసుకొచ్చానమ్మా. రండి, కూర్చోండి. మంచి సంబంధాలు తెచ్చారుగా? వరలక్ష్మి, కావ్యకు పెళ్లి సంబంధాలు చూస్తున్నానని మాట వరుసకైనా నాతో అనలేదు? మామూలుగానే చూడమన్నాను. అన్ని వివరాలు నచ్చి అంతా సరే అనుకుంటే అప్పుడు చెప్దాం అనుకున్నాను. ఇలా సంబంధాలు చూస్తున్నానని కావ్యతో మాట చెప్పావా? ముందే ఎందుకండి? అయినా అన్నీ చూసిన తర్వాతే కదా చెప్పాలి. మీరు ఆ ఫోటోలు చూసి మీ నిర్ణయం చెప్పండి. మధ్యలో నా నిర్ణయం ఎందుకు? ఆ నిర్ణయం ఏదో నువ్వే తీసుకో. యాండి, ఆయన ఫోటోలు తీసుకొచ్చారు, చూసి ఓ మాట చెప్తే బాగుంటుంది. అన్నీ డిసైడ్ అయిపోయిన తర్వాత ఇంకా నేను చూసి నిర్ణయం చెప్పేదేమిటి? మీరు రండి, కూర్చోండి. రండి, మీరు కూర్చోండి. అలాగేనమ్మా. ఆ ఫోటోలు మా వారికి చూపించండి. ఈయన పేరు కృష్ణకుమార్ గారు, బిజినెస్ మ్యాన్. సొంత ఊరు హైదరాబాదే, పెద్ద కుటుంబం, మంచివాళ్ళు. దిల్సుఖ్ నగర్లో సొంత ఇల్లుంది. ఆహా, యాండి, చూడ్డానికి కుర్రాడు బాగున్నాడండి. మన కావ్యకి ఈడు జోడులా ఉంటాడు. ఏమంటారండి? అవును, కుర్రాడు ఏం బిజినెస్ చేస్తుంటాడు? ప్లాట్స్ బిజినెస్ అండి. వాళ్ళ నాన్న కూడా అదే బిజినెస్ చేస్తుండేవాడా? లేదండి, డాక్యుమెంట్ రైటర్. ఏంటి, డాక్యుమెంట్ రైటరా? అయితే నాకు తెలిసి ఉండాల్సిందేనే.
ఆయన పేరు? కన్నయ్య అండి. అందరూ అడవి కన్నయ్య అని పిలిచేవారు. అడవి కన్నయ్య ఫోర్జరీ కేసులో జైలుకి వెళ్ళాడు అతనేనా? ఆ, అవునండి, ఆయనే. ఏంటండి మీరు చెప్పేది? అవును వరలక్ష్మి, డాక్యుమెంట్స్ ఫోర్జరీ కేసులో జైలుకి వెళ్ళిన వాళ్ళలో ఇతను కూడా ఉన్నాడు. ఓర్ దేవుడా, అబ్బాయి అందంగా ఉన్నాడు అనుకుంటే మళ్ళీ ఇదేమిటండి? ఇంతకు ముందు ఓసారి బోల్తా పడి ఓ దగాకూరు కుటుంబంతో సంబంధం కుదుర్చుకున్నాం. తెలిసి మళ్ళీ అలాంటి కుటుంబంతో ఎందుకు? ఏమండి, వేరే ఏదైనా మంచి సంబంధం చూడండి. ఇవ్వండమ్మా, చూపిస్తా. ఈయన పేరు నటరాజు. హైదరాబాద్లోనే హైటెక్ కంపెనీలో పనిచేస్తున్నాడు. నెలకి 40,000 శాలరీ. అబ్బాయి అందంగానే ఉన్నాడు. కుటుంబం ఎలాంటిది? సొంత ఊరు భద్రాచలం. హైదరాబాద్లోనే ఉంటూ జాబ్ చేస్తున్నాడు. వాళ్ళంతా హైదరాబాద్లోనే సెటిల్ అయిపోయారు. అమీర్పేట్లో సీతా మెటల్స్ వీళ్ల మేనమావ గారిది. సీతా మెటల్సా? ఆయన ఈ అబ్బాయికి ఎలా మేనమావా? ఆమె చెల్లెలు కొడుకే ఈయనమ్మా. ఓహో, అక్కలెవరన్నా ఉన్నారా? ఒక్కరున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు. పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది అంటారేమిటండి? అందరూ ఏమో ఆవిడ లేచిపోయింది అంటారు. అప్పుడు అలా జరిగుండొచ్చు, కానీ ఇప్పుడంతా కలిసిపోయారు, కలిసే ఉన్నారు. ఏంటండి, ఒకటేమో మోసగాళ్ళ సంబంధం, మరోటి సంప్రదాయం లేని సంబంధం. మంచి సంబంధం, మంచి పెళ్లి కొడుకులు మీ దగ్గర లేరా? ఏమిటండి అలా అంటారు? అమ్మాయి లేచిపోవడం సమస్య సర్వసాధారణం అయిపోయింది. పెళ్లి కొడుకు మంచివాడా కాదా, అమ్మాయి వెళ్ళిన తర్వాత సుఖంగా సంతోషంగా ఉందా లేదా, అంతవరకేనమ్మా మనం చూడాలి. చరిత్ర తిరగేసుకుని కూర్చుంటే పెళ్ళిళ్ళు కావు. అదేంటండి అలా అంటారు? మనం కుదుర్చుకోబోయే సంబంధం మంచి చెడ్డలు మనమేగా చూసుకోవాల్సింది. అందులో ఒకళ్ళు పారిపోయిన వాళ్ళు, లేచిపోయిన వాళ్ళు ఉంటే అలాంటి వాళ్లతో నా సంబంధం కుదుర్చుకున్నారు అని అందరూ మమ్మల్ని ఎగతాళి చేయరు. అయినా మీరు మాకే ఉచిత సలహాలు ఇవ్వక్కర్లేదు. నేను చెప్పినట్టు నాకొక మంచి పెళ్లి కొడుకు కావాలి నా కూతురికి, అంతే. నేనంటున్నానని తప్పుగా అనుకోవద్దమ్మా. అమ్మాయి తరఫు వాళ్ళు అబ్బాయి గురించి ఎలా అనుకుంటారో అబ్బాయి తరఫు వాళ్ళు అలాగే ఆలోచిస్తారు కదమ్మా. నా కుటుంబానికి వంకేంటి? మా గురించి ఎవరికి ఏమీ అనుకునే సందు లేదు. అసలు నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో, ఏం మాట్లాడుతున్నావో తెలుస్తోందా? ఊరికే అరవకండమ్మా. మీ కుటుంబం గురించి నాకు తెలీదా ఏమిటి?